మాజీ మంత్రి ఆర్కే రోజాకు కూటమి సర్కార్కు సంధి కుదిరిందా? చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్తో కాంప్రమైజ్ జరిగిందా? అందుకే నగరం నుంచి సైడ్ అయ్యేందుకు రోజా సిద్ధపడుతున్నారా? రాజకీయాలకు గుడ్ బై చెప్పే దిశగా అడుగులేస్తున్నారా? పాలిటిక్స్ కు ప్యాకప్ చెప్పి మళ్ళీ మేకప్ వేసుకునేందుకు రోజా సై అంటున్నారా? వాట్స్ ది స్టోరీ? కూటమి సర్కార్తో రోజా కాంప్రమైజ్, చిరంజీవి ద్వారా సంధి కుదిరిందని ఊహాగానం, పవన్ కళ్యాణ్ రోజా కలిశారని ప్రచారం, సైలెంట్ గా ఉండాలని తీసుకున్న రోజా, పాలిటిక్స్ కు కూడా దూరమయ్యే ఆలోచనలో రోజా, పాలిటిక్స్ కు ప్యాకప్ చెప్పి మళ్ళీ మేకప్ కు సిద్ధమని సమాచారం. పెద్ద సినిమాలో రోజా నటించబోతున్నారని టాక్. త్వరలోని నగరంలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జ్ వస్తారని గుసగుసలు. ఇటీవల ఎన్నికల్లో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా ఓడిపోయినా ఆమె ఓ ఫైర్ బ్రాండ్ లీడర్ అన్నది మాత్రం వాస్తవం. దాదాపుగా 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న జగన్ హయాంలో మాత్రమే ఆమె హిట్ అందుకున్నారు. మంత్రి కావాలన్న కల వైసీపీ హయాంలో సాకారమైంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై విమర్శనాస్త్రాలు సంధించారు రోజా. ఒక దశలో ఆమె స్థాయికి మించి మాట్లాడారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా డోంట్ కేర్ అంటూ హాట్ డైలాగ్స్ పలికారు. కానీ ఒక్క ఓటమితో అంతా తారుమారైపోయింది. మొన్నటి ఎన్నికల్లో నగరంలోనూ తాను ఓడిపోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీకి ఘోర పరాజయం మిగిలింది. దీంతో నాడు తమపై విమర్శలు ఎక్కుపెట్టిన నేతలకు కూటమి సర్కార్ చుక్కలు చూపిస్తుంది. ఆ లిస్టులో రోజా కూడా ఉన్నారన్న చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రోజా ముందుగానే జాగ్రత్త పడ్డారన్న వాదన వినిపిస్తుంది. ఏపీలో ఓటమి తర్వాత తనకు గడ్డుకాలం తప్పదని రోజాకు అర్థమైందట. అందుకే ముందు జాగ్రత్తగా చిరంజీవిని కలిశారని టాక్. చిరంజీవి ద్వారా కూటమి సర్కార్తో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో కాంప్రమైజ్ అయిపోయారని సమాచారం. అంతేకాదు ఇక తాను కూడా కూటమి ప్రభుత్వంపై మాట్లాడబోనని, పవన్ కళ్యాణ్పై అసలే కమెంట్లు ఉండవని రోజా వివరణ ఇచ్చినట్లు టాక్. దీంతో జనసేనాని కూడా కొంత వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఈ విషయంలో ఆయనే లోకేష్ టీంతో మాట్లాడి రోజా అంశాన్ని లైట్ తీసుకోవాలని కోరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమెకు సగం టెన్షన్ తగ్గిపోయిందట. అరెస్టు భయం కూడా పూర్తిగా తొలగిపోయినట్లు రోజా టీంలో మాట. తాజా పరిణామాల నేపథ్యంలో ఇక నగరం నుంచి సైడ్ కావడమే బెటర్ అన్న ఆలోచనలో రోజా ఉన్నారని సమాచారం. కొంతకాలం ఆమె అక్కడ యాక్టివ్గా లేరు. అంతేకాదు నగరం నుంచి కాకుండా పాలిటిక్స్కే గుడ్ బై చెప్పే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఆ దిశగా తన కుటుంబ సభ్యులతోనూ రోజా మాట్లాడారట. అందరి సూచన మేరకు ఇక పాలిటిక్స్కు గుడ్ బై చెప్పి మళ్ళీ సినిమాల వైపు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఇక పాలిటిక్స్కు పేకప్, సినిమాలకు మేకప్ అన్న డైలాగ్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా స్టోరీలు వింటున్నారట. సినిమాల్లో ఏ క్యారెక్టర్ పడితే అది చేయకుండా ప్రాధాన్యత ఉండే పాత్రలే చేసి తన సత్తా చాటేందుకు రోజా ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం. వెండితెరతో పాటు బుల్లితెర మీద కూడా మెరిసేందుకు సిద్ధమయ్యారట రోజా. ప్రస్తుతం చెన్నైలోని తన నివాసంలో ఉంటున్న రోజా కోలీవుడ్లోనూ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సంప్రదింపులు కూడా జరిపారని, త్వరలోనే ఓ పెద్ద సినిమాలో స్ట్రాంగ్ క్యారెక్టర్ పడబోతుందని సమాచారం. రోజా దూకుడుగా ఉంటే నగరంలో వైసీపీ శ్రేణులు కూడా అప్పట్లో ఫుల్ హవా నడిపించారట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో రోజాకి బదులు కొత్త ఇన్ఛార్జిను పెట్టాలని వారే హైకమాండ్కు విన్నవించుకుంటున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే నగిరికి కొత్త ఇన్ఛార్జి త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే నగిరికే కాదు మొత్తం పాలిటిక్స్కే రోజా శాశ్వతంగా దూరమైపోయినా
ఆశ్చర్యం అవసరం లేదంటున్నారు విశ్లేషకులు.